బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి సహస్ర హత్య కేసులో బిగ్ అప్డేట్ వచ్చింది. క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రాను చంపానని చెప్పి బాలుడు ఒప్పుకున్నాడట. ప్రస్తుతానికి ఆ బాలుడిని జువైనల్ హోమ్ తరలించారు. అక్కడి నుంచి పోలీసులు మళ్ళీ విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో చాలా విస్తుపోయే విషయాలను వివరించారు. బ్యాట్ కోసమే నేను సహస్రాన్ని చంపాను అని చెప్పి ఆ బాలుడు ఒప్పుకున్నాడట. జువైనల్ హోమ్లోనే ఆ బాలుడిని ప్రశ్నించారు పోలీసులు. సహస్రాన్ని ఎందుకు చంపామని అడిగినప్పుడు బాలుడు పదే పదే బాలుడు పైన పోలీసులు గుచ్చి అడిగినప్పుడు పోలీసులు ఎన్నిసార్లు అడిగినా కూడా ఒకటే సమాధానం చెప్తున్నాడట. బ్యాట్ కోసమే చంపాను అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను, చెప్పిందే మళ్ళీ చెప్పిస్తున్నానంటే కూడా పోలీసుల పైన తిరగబడ్డట్టుగా ఆయన మాట్లాడుకొచ్చాడట. అయితే ప్లీజ్ నా బ్యాట్ నాకు ఇవ్వండి, నేను ఆడుకోవాలంటూ పోలీసులకి చుక్కలు చూపించాడట. బ్యాట్ ఇవ్వమని అడిగాడట. జైల్లో ఉంటూనే నా బ్యాట్ నాకు ఇవ్వండి, ఆడుకుందాం అన్న రకం కూడా మాట్లాడుకొచ్చాడట. బాలుడి యొక్క మానసిక పరిస్థితి ఆలోచించిన పోలీసులు ఆయనపై ఫోకస్ పెట్టి జువైనల్ హోమ్లోనే బాలుడికి మానసిక చికిత్స అందిస్తూ ఉన్నారు. బ్యాట్ కోసమే చంపేశానని పదే చెప్పడంతో పాటుగా నా బ్యాట్ ఎక్కడుంది, నా బ్యాట్ తీసుకురాలేదా, నా బ్యాట్ తీసుకురండి ఆడుకుందాం అనే రకంగా మాట్లాడుతున్నాడట. కంటిన్యూస్గా ఫస్ట్ నుంచి కూడా బాలుడు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ చూడడం, కంటిన్యూస్గా దానిపైన నిఘా పెట్టడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కొంత ఆయన మైండ్ మొత్తం కూడా ఈ క్రైమ్తో నిండిపోయింది. ఆ లెటర్ రాసే తీరు కూడా లోపలికి వెళ్ళాలి, కీ ఓపెన్ చేయాలి, తర్వాత దొంగలించాలి, డబ్బులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా రాసుకొచ్చాడు చూసారా. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ అని ఎవరు చెప్తూ ఉంటారు. అయితే పోలీసు విచారణకు సంబంధించి ఏమైనా సినిమాలు చూసి ఉండాలి, ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది. లేదంటే ఒక దొంగతనం, మర్డర్లు, మానభంగాలు చేసినటువంటి దాంట్లో సిరీస్ సంబంధించి ఆ పాత్ర తను పోషిస్తున్నాడు అనే రకంగా ఆలోచిస్తూ ఆ కోణంలో ఆ లెటర్ రాసి ఉండాలి. సో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూస్తూ కంప్లీట్గా మైండ్ అంతా కూడా ఆ క్రైమ్స్తో నిండిపోయింది. సో ఈ సిచ్యువేషన్లో తను బ్యాట్ కోసం వెళ్ళిపోయి సహస్రాన్ని హతమార్చిన విషయం తెలిసిందే. సో ఎందుకు చంపావు అని చెప్పి పోలీసులు మళ్ళీ జువైనల్ హోమ్లో ఉన్నటువంటి ఆ బాలుడిని ఇన్వెస్టిగేషన్ చేస్తే, విచారిస్తే, హోమ్లోనే మాట్లాడిస్తే ఆయన మొత్తంగా నేను బ్యాట్ కోసమే చంపానని చెప్తూనే నా బ్యాట్ ఎక్కడ పెట్టారు, బ్యాట్ తీసుకురండి ఆడుకుందాం అనే రకంగా మాట్లాడుతున్నాడట. సో ఇంత మళ్ళీ బ్యాట్ గురించే మళ్ళీ ఆడుకుందామని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఆ బాలుడు ఆలోచన విధానాన్ని, తన మెంటల్ స్టేటస్ని గమనించిన పోలీసులు మానసిక చికిత్స అవసరం అని చెప్పి ఆయన్ని మానసిక చికిత్స కోసం జువైనల్ హోమ్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారట. ఎస్, మా ప్రతినిధి పవన్ కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ పవన్, సో బాలుడు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో కూడా నేను బ్యాట్ కోసమే చంపానని చెప్తూనే నా బ్యాట్ ఎక్కడుంది, బ్యాట్ ఎక్కడ పెట్టారు, తీసుకురండి ఆడుకుందాం ఈ రకంగా పోలీసులతో అన్నాడట. సో ఏంటి తన మెంటల్ స్టేటస్ ఏంటి? మనోజ్, ఏదైతే ఆగస్టులో జరిగిన సహస్ర మర్డర్ కేసు అయితే ఆ పోలీసులు గత ఇన్వెస్టిగేషన్ అంతా చేసుకుంటూ దాదాపు 5 రోజులు శ్రమించిన పోలీసులు అయితే కేసుని సాల్వ్ చేశాడు. సో బాలుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో బాలుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత జువైనల్ కోర్టులోనే జువైనల్ లోపలనే ఉంచి అతన్ని విచారించే పరిస్థితి చేశారు. సో కంటిన్యూస్గా ఆ రోజు నుంచి కూడా ఆ జువైనల్ లోపల పెట్టినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు కూడా దాదాపు ఒక 5 రోజులు అయితే బాగానే ఉన్నాడు. ఆ 5 రోజులు, వారం రోజుల తర్వాత నుంచి నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది, నన్ను పంపించేయండి అంటూ బాలుడు ఏడుస్తున్న క్రమంలో అన్ని కూడా పోలీసులు ఆ నిజాలు బయటపెట్టాడు, బాలుడు ఏడుస్తున్నాడని. కానీ ఇప్పుడు కొన్ని సంచలనమైన నిజాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం ఒక బ్యాట్, అంటే ఆ బ్యాట్ అది బంగారంతో చేసింది కాదు, ఒక వెండితో చేసింది కాదు, కేవలం ఒక చెక్క ముక్క, దానికి కూడా థ్రెడ్ కట్టి ఇష్టం వచ్చినట్టుగా ఒక రెడ్ కోట్ పెయింట్ వేసిన ఒక డమ్మీ లాంటి బ్యాట్ కోసమే ఇదంతా చేసినట్టుగా చెప్తా ఉన్నాడు ఆ బాలుడు. ఎన్నిసార్లు పోలీసులు ఎంత గుచ్చి అడిగినా, నచ్చ చెప్పి అడిగినా కూడా ఒకటే సమాధానం. అతని బ్రెయిన్లోకి ఎవరో పదే ఈ వాడిని ఎక్కించినట్టుగా, నువ్వు కేవలం ఈ బ్యాట్ కోసమే వెళ్ళావు, ఈ బ్యాట్ కోసమే అడ్డొస్తేనే శాసనం చంపావు, ఇదే చెప్పాలి అని ఎవరో చెప్తే ఆ బాలుడు చెప్పినట్టుగా పదే పోలీసులు ఎన్నిసార్లు అడిగినా, ఏమడిగినా కూడా ఆ బాలుడు మాత్రం అదే చెప్తా ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక దృశ్యం సినిమా, ఏదైతే వెంకటేష్ మనం దృశ్యం సినిమా చూసామో ఆ దృశ్యం సినిమా మళ్ళీ గుర్తొచ్చింది. ఆ దృశ్యం సినిమాని రీక్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఈ బాలుడు అయితే. సో 14-16 సంవత్సరాల్లో ఈ బాలుడు సేమ్ ఆ దృశ్యం సినిమాలో ఏవైతే ఒక ఇన్సిడెంట్ జరిగి దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఆ కుటుంబం మొత్తాన్ని ఎన్నిసార్లు విచారించినా వాళ్ళు పదే ఒకటే ఆన్సర్ చెప్తూ ఉంటారు. సో మొత్తం కోర్టుని, పోలీసుని ఆ తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. సో ఇదే విధంగా కూడా ఆ బాలుడు ఎన్నిసార్లు అడిగినా నేను కేవలం ఆ బ్యాట్ కోసం వెళ్ళాను, ఆ బ్యాట్ కోసం వెళ్ళినప్పుడే శాస్త్రిని అడ్డు వచ్చినప్పుడే నేను చంపడం జరిగింది అంటూ చెప్తా ఉన్నాడు.
మరీ మరీ గుచ్చి గుచ్చి అడిగితే ఇంకా లోతుగా ప్రశ్నిస్తే ఏడుస్తూ ఉన్నాడు ఆ బాలుడు, ఏడుస్తూ ఉన్నాడు. సడన్గా నా బ్యాట్ ఎక్కడ పోయింది, నేను ఆడుకోవాలి అంటూ కూడా ఒక మానసిక స్థితి బాలేనట్టుగా నటిస్తూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. సో ఒకవేళ బాబుకి మానసిక పరిస్థితి బాగాలేకపోయినా 10వ తరగతి చదువుతా ఉన్నాడు, స్కూల్కి వెళ్తా ఉన్నాడు, అందరితోటి ఆడుతూ ఉన్నాడు. సో అలా యాక్టివ్గా ఉన్న కుర్రాడు ఒకసారిగా ఇదంతా చేసిన తర్వాత నాకేమీ తెలియదు అన్నట్టుగా నేను బ్యాట్ కోసమే చేశానంటూ కూడా పోలీసులకి నమ్మించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు మనోజ్. ఇదంతా కూడా కేవలం ఆ సినిమాల ప్రభావంతో ఆ ప్రతిదీ క్రైమ్ సీన్లు, ఆ సీన్లు ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారమే చూశాడు. ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సుమారుగా అతనికి 5 రోజుల గడువు అయితే దొరికింది. ఎందుకంటే పట్టుబడలేదు, 5 రోజుల పాటు కూడా పోలీసులతో పాటే తిరుగుతూ ఉన్నాడు ఆ బాలుడు కూడా. సో ఆ బాలుడు తిరుగుతున్న క్రమంలో ఒకవేళ ఈ క్రైమ్ సినిమాలు కానీ క్రైమ్ సీన్లు కానీ చూసి ఏదైనా ఒక సీన్ రీక్రియేట్ చేసుకున్నట్టు కనపడుతోంది. ఒకవేళ వెళ్ళినప్పుడు ఆ డబ్బుల హుండీ ఏదైతే ఉందో వాళ్ళ దేవుడి దగ్గర పెట్టుకున్న డబ్బుల హుండీ ఉంటుందో దానికోసం వెళ్ళానంటూ ఒకసారి చెప్పడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా నేను దేనికోసమూ వెళ్ళలేదు, ఆ బ్యాట్ కోసమే వెళ్ళానంటున్నాడు. సో ఇది ఒక నమ్మశక్యంగా కానీ ఒక విషయంగా పోలీసులు అయితే దాన్ని లోతట్టుగా విచారణ చేస్తూ ఉన్నారు ఆ బాలుడిపై. ఒకవేళ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే ఏడుస్తూ ఉన్నాడు. సో ఏడుస్తూ సడన్గా నా బ్యాట్ కావాలి అంటూ కూడా ఒక పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఒకవేళ సేమ్ ఆ సినిమాలో చూపించిన విధంగా ఏదైతే కోర్టుని పోలీసుల్ని తప్పుదోవ పట్టించే విధంగా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సినిమాల ప్రభావం చాలా హెవీగా ఉంది ఈ మధ్యకాలంలో. సో క్రైమ్ సినిమాలు ప్రతి ఒక్కటి కూడా ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి డీటెయిల్గా సినిమాలు అయితే తీస్తూ ఉన్నారు. ఈ క్రైమ్ సీన్లు ఆ చిన్న పిల్లాడిని బాగా పట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నోట్ మీద కూడా రాసుకున్నాడు, పేపర్ మీద ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎస్కేప్ అవ్వాలి, ఇవన్నీ రాసుకున్న అతడుకు ఒకవేళ పట్టుబడితే ఏం చేయాలో కూడా ముందస్తుగానే ప్రిపేర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో పోలీసులు ఎన్నిసార్లు ప్రశ్నించినా, లోపల ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇక మొత్తానికి నాకేం తెలియదు, నాకు ఏరే ప్రపంచం లేదు, నన్ను ఇంటికి పంపిస్తే నేను వెళ్ళిపోతాను. ఒకసారి ఐ గెట్ బ్యాక్ టు అగైన్. ఒక లేఖ కూడా ఉంది గతంలో రాసుకొచ్చింది. ఆ లేఖకు సంబంధించి అయితే ఇక్కడ బ్యాట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ లేఖ రాసుకొచ్చిన దాంట్లో మనీ అని రాసుకొచ్చాడు. మనీ దొంగలించుకోవాలి వెళ్ళాలి. ఆ లెటర్ చూడండి మీరు ఒకసారి. ఆ లెటర్లో కనిపిస్తున్నట్టుగా ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ keep the door and for the open the gas, open and fire the gas. So keep lock on the gas. Next cut with knife. After cutting the lock, take money and lock the door. Next keep gas on its stage and leak the gas and come out of the home and lock it. Mission done. చూసారు కదా. అయితే దీంట్లో ఎక్కడ కూడా బ్యాట్ అనే పదం లేదు. కానీ సహస్రాని బ్యాట్ కోసమే హతమార్చాను అని చెప్పేటువంటి మాటల్ని పదే పదే ఆ బాలుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ మనీ తీసుకోమని రాసుకొచ్చాడు. మరి ఈ లెటర్ ఎవరి కోసం రాసుకొచ్చావు? ఈ లెటర్ ఎవరి కోసం రాసుకొచ్చావు? ఇండివిజువల్గా రాసుకున్నావా? నీకెవరైనా చెప్పారా? నీకు డబ్బులు తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? డబ్బులు ఎందుకోసం తీయాలనుకున్నావు? నీకు డబ్బుల అవసరం ఏమొచ్చింది? ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఆ బాలుడిని కస్టడీలో సమయంలో విచారిస్తూ ఉండగా మౌనమే సమాధానం అట. ఏం సైలెంట్గా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడట. డబ్బులు ఎక్కడివి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, డబ్బులు ఎందుకు అవసరం వచ్చింది, డబ్బులు ఎవరింట్లో దొంగతనం చేయాలనుకున్నావు, మిషన్ డన్ ఏంటి, ఇవన్నీ అడిగితే సైలెంట్గా ఉండిపోయాడు. ఎటువంటి సమాధానం చెప్పుకోకుండా సహస్ర ఇంటికి వెళ్ళిపోయి బ్యాట్ కోసం దొంగతనం చేసి సహస్ర అడ్డొస్తే సహస్రాన్ని హతమార్చామని చెప్పడం అది మనం చూస్తూనే ఉన్నాం. కానీ మరి డబ్బులు ఎక్కడి నుంచి దొంగతనం చేయాలనుకున్నావు? డబ్బుల గురించి లేఖ రాసుకొచ్చావు కాబట్టి డబ్బులు ఎక్కడివి, ఎక్కడ చేయాలనుకున్నావు? ఈ విషయం పైన పోలీసులు ఆ బాలుని అడిగినప్పుడు నో రెస్పాన్స్, మౌనమే సమాధానం. ఎస్ పవన్. సో తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు పవన్? మరి సహస్ర విషయంలో ఇంత దారుణాన్ని ఓడిగొట్టిన తన కుమారుడి పైన ఆ తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఇంకొక లెటర్ కూడా వైరల్గా మారింది. ఆ లెటర్కి సంబంధించి కూడా బ్యాట్ అని ఎక్కడ రాయలేదు, మొత్తం మనీ అని రాసుకొచ్చాడు. సో బ్యాట్ కోసం సహస్రాన్ని హతమార్చినటువంటి ఈ బాలుడు ఆ మనీ కోసం ఎవరిని చంపాలనుకున్నాడు? కట్ విత్ నైఫ్. మనీ తీసుకోవాలి, కట్ విత్ నైఫ్. సో ఎవరిని చంపాలనుకున్న డబ్బుల కోసం? మనోజ్, ఇదంతా కూడా ఆ పోలీసుల మెయిన్ అనుమానం అయితే ఈ బాలుడు